Hello and hi friends, welcome back to Krishna's tutorials. Important legal maxim part 26 లో ఉన్నాము. So before beginning the video, let me quickly explain you the new courses and batches started on Unacademy platform. So let's crack NLSAT is a 3 months batch course for NLSIU 3-year LLB 2022 aspirants. So it was recently launched on February 16th, but even if you are interested to join now, you can still join now because there will be recorded sessions available in the platform. Rank Boosters is a 3 months batch course for CLAT ALET 2022 aspirants. సో ఇది కూడా February 16, 2022 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఇంగ్లీష్ కోర్స్. సో లెట్స్ క్రాక్ క్లాట్ ఈజ్ ఏ ఎక్సలెన్స్ బ్యాచ్ ఫర్ క్లాట్ 2023 aspirants. సో దీన్ని February 18, 2022 రోజు హిందీ ప్లస్ ఇంగ్లీష్ లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ బైలింగ్వల్ కోర్స్. లెట్స్ క్రాక్ LSAT is a 3 months course for LSAT 2022 aspirants. సో దీన్ని February 18, 2022 రోజు బైలింగ్వల్ కోర్స్గా లాంచ్ చేయడం జరిగింది. So you can look over the key features here. Raise a hand feature is there. Live voice solutions by the top educators. 5+ additional mock test and weekly sectional test and 10+ practice and revision sessions will be there. You can look over the mentor names here. So similarly you can look over the key features and mentor names for all other batches as well. Okay. So the advantage you get by taking subscription on Unacademy is, so if you take subscription for one course, you will get access to all other courses as well. For example, మీరు క్లాట్ లెట్స్ క్రాక్ క్లాట్ ఎక్సలెన్స్ బ్యాచ్లో జాయిన్ అయితే మీకు క్లాట్కి సంబంధించి మిగతా కోర్సులు, పాస్ట్లో జరిగిన కోర్సులు అండ్ ఫ్యూచర్లో జరిగే కోర్సులు అన్నిటికి కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ మీకు నచ్చిన మెంటార్ దగ్గర మీరైతే వెళ్ళి వినొచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ డిస్క్రిప్షన్ అండి. సో చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ February 2022 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లాన్ ఈజ్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ February 26 స్లాట్ మాక్ టెస్ట్. మేక్ షూర్ యూ అటెండ్ దట్. సో ప్యూన్ మార్టిగేజ్ అంటే ఏంటి? సో ప్యూన్ మార్టిగేజ్ అంటే సెకండ్ మార్టిగేజ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీ విలువ వచ్చేసి 1 lakh rupees. ఓకే. సో ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. సో మార్టిగేజ్ అంటే ఏంటి? సో ఒక ప్రాపర్టీని కుదువబెట్టి మనం అప్పు తెచ్చుకోవడాన్ని, లోన్ తెచ్చుకోవడాన్ని మార్టిగేజ్ అంటాము. సో ఇందులో మార్టిగేజర్ అండ్ మార్టిగేజీ ఇద్దరు ఉంటారు. సో మార్టిగేజర్ అంటే ఎవరైతే ప్రాపర్టీని కుదువ పెడుతున్నారో సో వాళ్ళని మార్టిగేజర్ అంటాము. సో ఆ క్రెడిటార్ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరి దగ్గర మనం ఆ ప్రాపర్టీని పెడుతున్నామో సో దాన్ని మార్టిగేజీ అంటాము. సో ఇక్కడ ఏ మార్టిగేజర్, సో మార్టిగేజర్ దగ్గర 1 lakh వర్త్ ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది. సో మార్టిగేజ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. సో 1 lakh వర్త్ ప్రాపర్టీ ఉంది. సో అతను బి దగ్గర 30,000 వర్త్ లోన్ అయితే తీసుకున్నాడు. సో ఈ ప్రాపర్టీని అతని దగ్గర మార్టిగేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ మార్టిగేజర్, బి మార్టిగేజీ. సో అప్పు తీసుకుంది ఎంత? 30,000 కదా. సో ప్రాపర్టీ విలువ ఎంత? 1 lakh కదా. సో బ్యాలెన్స్ ఎంత? 70,000. సో అప్పుడు ఏ మళ్ళీ డబ్బులు అవసరమై ఏం చేశాడు? సి అనే దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక 40,000 అప్పు తెచ్చుకున్నాడు. సో మళ్ళీ అతను కుదువ పెట్టడానికి, మార్టిగేజ్ చేయడానికి సేమ్ ప్రాపర్టీని వాడాడు. సో దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ప్యూన్ మార్టిగేజ్, సెకండ్ మార్టిగేజ్. ఎందుకంటే బీకి ఓన్లీ 30,000 వర్త్ ఆ ప్రాపర్టీ మీద మాత్రమే రైట్స్ ఉంటాయి. మిగతా 70,000 వర్త్ ప్రాపర్టీ మీద బీకి రైట్స్ ఉండవు. సో దట్ ఏ హ్యాస్ ఫుల్ రైట్స్ టు మార్టిగేజ్ ఇట్ టు సి ఫర్ సమ్ అదర్ అమౌంట్. హియర్ ఇట్ ఈస్ 40,000. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దీన్నే మనం సబ్సిక్వెంట్ మార్టిగేజ్ అని కూడా అంటాము. ఓకే, సబ్సిక్వెంట్ మార్టిగేజ్. Then 127 pari causa on equal footing similar circumstances with equal right. So pari passu is very close to pari causa. Pari materia relating to the same person or thing. Then actually it is 130. So palimony, money which a man pays to a woman with whom he has been living and from whom he is separated. సో జనరల్గా ఇద్దరు వ్యక్తులు సో ఇన్ ద అకిన్ ఆఫ్ మ్యారేజ్ అంటే సో మ్యారేజ్ చేసుకున్న
మ్యారేజ్ చేసుకున్నారా అన్నట్టుగా ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. సో ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ యొక్క జీవితం అయితే ఉంది, బట్ దే ఆర్ నాట్ లీగల్లీ మ్యారీడ్. వాళ్ళ మధ్యలో మ్యారేజ్ అయితే కాలేదు. సో అటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన ఇద్దరు విడిపోయినప్పుడు సో ప్యాలిమనీ మనకు పిక్చర్లోకి వస్తుంది, వేర్ వన్ పార్టీ ఈజ్ held liable to pay to a woman. Generally it is men who is paid to women with whom he has been living and from who he is separated. సో ఇక్కడ ప్యాలిమోనీ అండ్ అలిమోనీ అని కూడా ఉంటుంది. సో ఇఫ్ మ్యారేజ్ ఈజ్ లీగల్లీ డన్ అండ్ ఇఫ్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ డైవర్స్ సో కోర్ట్ మే ఆస్క్ టు పే అలిమోనీ. సో అలిమోనీ అన్నా కూడా ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు, అంటే ఇద్దరు స్పౌసెస్ డైవర్స్ తీసుకున్నప్పుడు కోర్టు ఒకరిని ఇంకొకరికి పే చేయమనే అమౌంట్ని మనం అలిమోనీ అంటాము. సో ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా విడిపోయినట్లయితే సో అప్పుడు కోర్టు పే చేయమనే అమౌంట్ని మనం ప్యాలిమోనీ అంటాం. అండ్ ప్యాలిమోనీ అండ్ అలిమోనీ రెండు వేరు వేరు లాస్ కిందకి వస్తాయి. సో అలిమోనీ జనరల్గా పర్సనల్ లాస్ డీల్ చేయడం జరుగుతుంది, లైక్ హిందూ లా ఇన్ కేస్ ఆఫ్ హిందూ. అండ్ ప్యాలిమోనీ కి డిఫరెంట్ లాస్ ఉన్నాయి, లైక్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎట్సెట్రా. దెన్ 129 quo warranto. What is your authority? I hope you know the meaning of quo warranto. So I have explained in detail when I was explaining you the writs. So I am giving the links of the writs part 1 and part 2 in the description box as well as in the first comment. Make sure you watch both the videos to understand all 5 types of writs including its background. So that's all in this video guys, and sorry for explaining 131st and 129nd. Don't get confused. Thank you. Keep smiling. Have a nice day.